అంతా స్క్రాప్. టీ20 వరల్డ్ కప్ ఇక మర్చిపోండి అంటూ ఇండియన్ ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ సంబంధించి ప్లేయర్స్ని ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా స్క్రాప్ అంటూ అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ టీం మొత్తం సెలెక్షన్ అయిపోయిన తర్వాత సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు మ్యాచ్లో. మొన్న రోహిత్ శర్మ 10కి అవుట్ అయ్యాడు, 5కి అవుట్ అయ్యాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 తను 10 బంతులకు అవుట్ అయిపోయాడు. చాహర్ పోతే 4 ఓవర్స్కి 6 రన్స్ ఇచ్చారనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అనూహ్యమైన పెర్ఫార్మెన్స్తో వెనుదిరుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇదేం సెలక్షన్ రా బాబు అంటూ ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ అగర్కర్, అలానే రోహిత్ శర్మ, దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ ముగ్గురు కూడా, అలానే బీసీసీఐ పెద్దలు ఎలా మీరు చేశారు? కేఎల్ రాహుల్ లేడు, అందులో సందీప్ శర్మ లేడు, దాని తర్వాత రుతురాజ్ గైక్వాల్ లేడు. ఇదేం సెలక్షన్ రా బాబు, మీకు తోచిన వాళ్ళని సెలక్షన్ చేశారు తప్ప ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినట్టే అంటూ అయితే అందరూ అయితే చాలా వరకు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్కి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో బీసీ చెప్పినటువంటి కనెక్ట్ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే కేఎల్ రాహుల్ తను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, సో మిడిల్ ఆర్డర్లో 5th వికెట్లో 6th వికెట్లో తను ఆడలేడు అనమాట. సో దట్స్ వై తను తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అలానే రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుతూ, రుతురాజ్ గైక్వాడ్ మంచి వాపర్ బ్యాట్స్మెన్, సో మనకు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలి కాబట్టి తప్పకుండా ఆల్రెడీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి ఓపెనర్గా, సో అందుకే రుతురాజ్ తీసుకోలేదు. రుతురాజ్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ని తీసుకున్నాము. దానికి వాళ్ళిద్దరికి బ్యాకప్గా మనకు ఎవరైతే శుభ్మన్ గిల్ ఉన్నాడో అతను తీసుకున్నాం అంతే తప్ప ఇంక వేరే ఏం లేదంటూ వాళ్ళు మాట్లాడారు. అలానే కేఎల్ రాహుల్ విషయంలో కూడా మీ అందరూ చెప్పా కదా, సో తను ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాదు అంటూ అయితే మాట్లాడడం జరిగిందనమాట. అలానే శివం దుబే గురించి మాట్లాడుతూ, శివం దుబే మిడిల్ ఆర్డర్లో ఎఫర్ట్లెస్గా ఫీర్లెస్గా కూడా 6లు కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ కావాలి, సో అందుకే తను తీసుకున్నామంటూ రోహిత్ శర్మ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో కాబట్టి సందీప్ శర్మ గురించి అయితే తను ఇంకా ప్రాక్టీస్ కావాలి తనకి. సో ఐపీఎల్ వేరే, ఇంటర్నేషనల్ వేరే. సో ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మనకు సందీప్ శర్మ కంటే కూడా అందరూ కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేసేవాళ్ళు. ముఖ్యంగా అందరూ సిరాజ్ని ఎందుకు సిరాజ్ని తీసుకున్నారు, ఐపీఎల్లో కొంచెం తను ఎక్కువ మూవ్ అవుతున్నాడు కదా, రన్స్ ఎక్కువ ఇస్తున్నారు, తను ఎందుకు తీసుకున్నారు అని అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో తను చాలా బాగా ఆడిన మనకు స్టాట్స్ ఉన్నాయి, సో అందుకే తను తీసుకున్నామని చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి చాలామంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కానివచ్చు, అందరూ కూడా మన ధోని ఫ్యాన్స్ కానివచ్చు, రుతురాజ్ గైక్వాడ్ విషయంలో చాలా అయితే బాధపడుతున్నారు అని అయితే సమాచారం. ఏది ఏమైనా సరే టీ20 వరల్డ్ కప్ ఈసారి మొత్తం స్క్రాప్ అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓవరాల్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.